హోలీ పండుగను పాల్గొన పౌర్ణమి తిథి నాడు జరుపుకుంటారు. ఇది పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉంటుంది. హోలీ పండుగకు అనేక పురాణ మరియు చారిత్రక కథలు ఉన్నాయి. ఇవి చాలా ప్రసిద్ధమైన కథలు. ప్రహ్లాదుడు మరియు హోళికా కథ. చెడుపై మంచి యొక్క విజయం. హోలీ పండుగ వెనుక అత్యంత ప్రసిద్ధ కథ హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు మరియు హోళిక గురించి. హిరణ్యకశిపుడు ఒక శక్తివంతమైన రాక్షసరాజు. తాను దేవుడిగా పూజింపబడాలని కోరుకున్నాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మహావిష్ణుని భక్తుడు. హిరణ్యకశిపుడు కోపంతో హోళిక అయిన తన అక్కను ప్రహ్లాదుడిని చంపమని ఆదేశించాడు. హోళికకు అగ్నిలో కాలిపోని వరం ఉండేది. కానీ ప్రహ్లాదుని భక్తి శక్తి వల్ల హోళిక కాలిపోయింది. కానీ ప్రహ్లాదుడు సజీవంగా బయటపడ్డాడు. ఇది చెడుపై మంచి గెలుపుని సూచిస్తుంది. అందుకే హోళికా దహన్ అనే పేరుతో హోలీకి ముందు రోజు రాత్రి అగ్నిని వెలిగిస్తారు. రాధాకృష్ణుల ప్రేమ కథ. పురాణ కథల ప్రకారం శ్రీకృష్ణుడు చాముండ కృష్ణ వర్ణంతో ఉండేవాడు. ఆయన గోరువర్ణం కల రాధ తనను ప్రేమిస్తుందో లేదో అని సందేహించాడు. అతని తల్లి యశోదమ్మ అతనికి రాధ ముఖానికి రంగులు పూయమని చెప్పింది. కృష్ణుడు రాధకి రంగులు పూశాడు. అందువల్ల ఈరోజు రంగుల పండుగగా మారింది. పార్వతీదేవి భర్తగా శివుడు తనను స్వీకరించాలని కోరుకుంది. ఆమె ప్రేమదేవుడు అయిన కామదేవుడిని సహాయం కోరింది. కామదేవుడు శివునిపై ప్రేమ బాణాన్ని ప్రయోగించాడు. అయితే శివుడు కోపంతో తన మూడో నేత్రాన్ని తెరిచి కామదేవుడిని భస్మం చేశాడు. తర్వాత కామదేవుని భార్య అయిన రతీదేవి ప్రార్థన వలన తిరిగి జీవితం ఇచ్చాడు. అందుకే హోలీ ప్రేమ మరియు త్యాగానికి గుర్తుగా జరుపుకుంటారు. దుండి రాక్షసి కథ. ఒకప్పుడు దుండి అనే రాక్షసి పిల్లలను బాధించేది. ఆమెకు ఆయుధాలు, వేడి, చలి ఇవేవీ పనిచేయవు అనే వరములు ఉండేవి. కానీ ఆమెకు పిల్లల అల్లరి కారణంగా ఓడిపోవాలి అనే శాపం కూడా ఉంది. హోలీ రోజున పిల్లలు ఆమెను అల్లరి చేస్తూ రంగులు చల్లి తరిమివేశారు. అప్పటి నుండి పిల్లలు హోలీని అల్లరిగా, ఆనందంగా జరుపుకోవడం ప్రారంభించారు. చారిత్రక దృక్కోణం. మొఘల్ యుగంలో హోలీ. మొఘల్ కాలంలో కూడా హోలీని ఉత్సాహంగా జరుపుకునేవారు. అక్బర్, జహంగీర్, బహదూర్ షా, జాఫర్ వంటి పాలకులు కూడా హోలీలో పాల్గొన్నట్లు చెప్తారు. ఈ పండుగ వివిధ సమాజాల మధ్య ఐక్యతను పెంచేదిగా మారింది. హోలీ యొక్క సందేశం హోలీ నుంచి చెడుపై గెలుపు, ప్రేమ, స్నేహం మరియు వసంత ఋతువు రాకను సూచిస్తుంది. అందుకే భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సవంగా జరుపుకుంటారు.